అతిగొంశెట్టి కోటి అనే ఫ్యామిలీ మాజీ కార్పొరేటర్ వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు నరవలో ఉంటే వాళ్ళందరి ఓట్లను 66వ వార్డులో కోటి ఇంట్లో ఉన్నట్టు చూపిస్తావా? ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు దొంగ పని చేస్తే, నువ్వు దోపిడీ పని చేసి మా గురించి మాట్లాడతావా? నీకే హక్కుందా? నిజాయితీతో మాట్లాడు, నిబద్ధతతో మాట్లాడు. అంతేగాని దొంగ పని చేసి కప్పిపుచ్చుకోవడానికి రోడ్ల మీద ర్యాలీలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ అధికారంలోకి వద్దామని అనుకున్న కోసం ఇది మాత్రం జరగదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టండి. నీకు నాకు ఛాలెంజ్. నేను చెప్పిన వాటికి నేను సిద్ధపడి నేనున్నాను, కట్టుబడి ఉన్నాను. మీడియా అందరూ మరి రికార్డ్ చేశారు. నేను రెడీగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉంటే రా. రేపంటే రేపు నీ ఇష్టం. మీ ఇంటికి రమ్మంటావా? నేను మీ ఇంటికి వస్తాను. ఆధారాలతో సైతం నేను మీ ఇంటికి వస్తాను. నువ్వు ఎక్కడికి రానక్కర్లేదు, నేనే మీ ఇంటికి వస్తాను. కాకపోతే నువ్వు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి. నేను ప్రూవ్ చేస్తే నువ్వు వెంటనే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేపే నువ్వు అనౌన్స్ చేయాలి. నేను రేపే అనౌన్స్ చేస్తాను నేను ప్రూవ్ చేయలేకపోతే. దీనికి నువ్వు సిద్ధపడని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియపరచుకుంటాను. ఆయన నివాసం ఎక్కడండి? ఎల్లవానిపాలెం అందరికీ తెలుసు. కానీ ఆయన ఓటు ఎక్కడుందండి? వెంకటాపురంలో ఉందండి. ఆయన వెంకటాపురం నివాసంట. ఇలాంటి ఎవిడెన్స్లు నా దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పెట్టే ఎవిడెన్స్లు నేను ప్రూవ్ చేస్తాను. అవి తప్పు అని నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజకీయాలు వదిలేస్తాను. అవి నిజము అని ప్రూవ్ అయితే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? నా ఛాలెంజ్ని స్వీకరించు. తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని పంపిపెట్టి మోసం చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ అధికారంలోకి వద్దామని అనుకుంటే అది మీ పిచ్చితనం. అది జరిగే పని కాదు. ఏదైనా విజయప్రసాద్ మాట్లాడాడంటే నిబద్ధత నిజాయితీతో మాట్లాడతాడు. మీలాగా కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడే వ్యక్తి కాదు విజయప్రసాద్. నా దగ్గర ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క బూత్లో ఎంతెంతమంది రిపీటెడ్ ఓట్లు ఉన్నాయి అవన్నీ ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. నా ఛాలెంజ్కి నువ్వు స్వీకరిస్తావా? నేను రెడీగా ఉన్నాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి. నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? నా అక్క, నా మేనలుడు, నా బావ, నా సొంత ఓట్లు, ఒక ఫోటోగ్రాఫరు అంటే మీ మీడియా మిత్రుడే ఆయన తాలూకా కుటుంబం ఓట్లు కూడా తొలగింపు జరిగింది. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరికి అధికారం ఉంది? ఏ అధికారంతో తొలగించారు? ఆల్ ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. మీకు చూపిస్తున్నటువంటి కార్డులు కలర్ ప్రింట్ కార్డ్స్. ఈ కార్డులు ఎవరి దగ్గరైనా నిజమైనటువంటి ఓటర్ దగ్గర ఉన్నాయా? ఇవన్నీ దొంగ కార్డులు. ఈ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ బూతుల్లో లేరు. నా దగ్గర ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం కాదు. నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి. నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత చాలా విచిత్రంగా ఉంది. చాలా కామెడీ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. నేను నిన్న ఒక విషయంలో ఫామ్ 7 అనేటువంటిది ఈ రాష్ట్రంలో దుర్వినియోగం చేశారు. నేరుగా పార్టీ నేతలు ఎవరైతే కింది స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నారో వాళ్ళు దరఖాస్తు పైన వాళ్ళ పేరు ఫోటోలతో కొంతమందిని తొలగించాలని ప్రయత్నం చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తొలగించారని రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కింది స్థాయి రిటర్నింగ్ అధికారుల వరకు కేసులు రిజిస్టర్ అయిన విషయం యథార్థమా కాదా? అలాగే ఈ నియోజకవర్గంలో కూడా 6000 పై చిలుకు ఓట్లని ఫామ్ 7 రూపంలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి వీళ్ళని తొలగించే క్రమంలో ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు. అందులో ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు. దానికి సంబంధించి స్టేషన్లో స్టేట్మెంట్ అది ఏదైతే కేసులు నమోదైనాక ఆ కేసులు నమోదైనటువంటి దృష్ట్యా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇవి ప్రూవ్ అయితే 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని చెప్తే ఒకవేళ మీరు కాదనుకోండి, మీరు నేరస్తులు కాదనుకోండి, మీకెందుకు భయం? పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకునేటట్టు
మీ కార్యకర్తలందరూ మీ మీద ఒత్తిడి తెస్తే ప్రేరేపించిన వారికి భయం ఉండాలి. మీరు ప్రేరేపించలేదు కదా, మీరు చేయలేదని అన్నప్పుడు, ఆ నేరం చేయలేదన్నప్పుడు, ఇది మోసం చేయలేదన్నప్పుడు మీకెందుకు భయం? ఈరోజు నేను ఒకటే అడిగాను, ఫామ్ 7 అనేటువంటిది ప్రజాస్వామ్యం గురించి చాలా చక్కగా మాట్లాడాడు. నాకైతే చాలా విచిత్రమైన పదాలు మాట్లాడాడు. ఇంకొకటి విజయప్రసాద్ గారికి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, గట్టిగా బిగ్గరగా మాట్లాడేస్తే అవి నిజాలని నమ్మేస్తారేమో అనుకుంటున్నాడు. కానీ గట్టిగా మాట్లాడమన్న మీ ఆరోగ్యం కొద్దిగా పాడవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎందుకంటే 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి 3 విషయాలు చెప్పారు, 3 విషయాలకి వస్తాను. ఈ పర్టికులర్ అంశం పట్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయిందని మీ నాయకుడే అన్నాడు. నేనే ఓట్లు తీశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఫామ్ 7 అప్లికేషన్ పెట్టాము, దీనిలో మేమే పెట్టాము, మీకెందుకు? అందుకని దీనిపైన ఆ ఇన్వెస్టిగేషన్ అంటూ జరుగుతుంది. ఎవరి దోషులైతే వాళ్ళు శిక్షింపబడతారు. ఇట్లా ఒకరి హక్కుని ఒకరు తీయటం అనేది అన్యాయం అని అన్నాను. దానికి మీరేమన్నారు? పక్కూరులో ఉన్నవాడికి ఇక్కడ ఒకటి ఉంది, ఈ శ్యామ్ గారు పిఎస్ఎస్ చైర్మన్, ఆయన ఎనపవనిపాలెం ఆయన్ని వెస్ట్లో ఓటు ఉందని అంటున్నారు. అసలు మీరు ఎక్కడ పుట్టారు? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ పోటీ చేస్తున్నారు? ఇది ఏమైనా అర్థం పర్థం ఉందా? ప్రజాస్వామ్యంలో మీరు అడిగేది, మీరు మాట్లాడేది, మీరు విమర్శించేది. ఈరోజు పెద్దకులో పుట్టారు, మీరు దారిలో ఉంటున్నారు, పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. దీన్ని ఎవరైనా ప్రశ్నించారా? ప్రజలకు మీ దాన్ని అయితే తప్పు పట్టట్లా. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు పోటీ చేయొచ్చు, మీకు కాదనట్లా. ఈరోజు నివసించే వ్యక్తులు ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి స్థిరపడిన వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామందికి ఓట్లు. ఈరోజు ఓటు హక్కు అనేది ఎక్కడ వినియోగించుకుంటున్నారు అనేటువంటిది ప్రధానంగా ఒక ఓటే ఉండాలనేది ఆధార్తో పెట్టి ఈరోజు ఏదైతే టెక్నాలజీని బేస్ చేసుకొని చేయడం వల్ల 2 ఏళ్ల క్రితమే కొన్ని ఇనాక్టివ్ అయినాయి. ఈరోజు ఒకటే యాడింగ్స్ లిస్ట్ కానీ డిలీషన్ లిస్ట్ కానీ ఏదైనా ఓటర్ లిస్టులో ఉంటాయి. కానీ మన లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి ఇనాక్టివ్ అయిపోయినాయి చాలా వరకు. అంటే డిలీషన్ లిస్టులో లేదు, యాడింగ్ లిస్టులో లేదు. అందుకని అదొక ఆందోళన. దానికి కారణం కూడా సాంకేతికంగా ఏదైతే ఈరోజు ఆధార్ బేస్ చేసుకొని పెట్టినటువంటి ఒక సిస్టమ్ పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అందుకనే అందరికీ అవేర్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరికి ఓటు వేస్తారు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అందరికీ ఓటు కలిగించాలనే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు అందరూ సన్నద్ధం అవ్వాలి. దానికి ఎలక్షన్ కమిషన్ అందరినీ కలిపి వాళ్ళు కూడా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టారు. మనం కూడా మన ప్రయత్నం మనం చేద్దాం, అందరికీ ఓటు హక్కు కలిగించాలని. కాకపోతే ఓటు హక్కును తీయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది తప్పని చెప్తున్నారు. మీరు అది తప్పని చెప్తున్నారు, ఒప్పని చెప్తున్నారో చెప్పలేదు. కానీ మీ ప్రెస్ మీట్ అంతా విన్నాను. శ్యామ్ గారి మీదో లేకపోతే ఐతంశెట్టి కోటేశ్వరరావు గారి మీద మీ అక్కసు వెళ్ళగక్కారు, నేరాలు ఘోరాలు సీన్లా మాట్లాడారు. కొంచెం కామెడీ కూడా కనపడింది. ఇంకా రెండో అంశం చూస్తే, నేను 5 ఏళ్ళు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశాను. ధైర్యంగా ఒక బుక్ వేశాను. ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించే విధంగా ఈ బుక్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉన్నాయి, దీర్ఘకాలిక సమస్యలు, ఏ అంశాన్ని ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా, ఏ రంగాన్ని మీరు 5 ఏళ్ళు పనిచేసామన్నారు, చాలా చేసామన్నారు. ఒక కరపత్రం పుస్తకం వేయక్కర్లేదు, కరపత్రం ఏంటి, ఏం చేశారు? చిన్న పాంప్లెట్ వేయండి, మంచిది, జనానికి చెప్పండి, ఎవరు కాదన్నారు. ఈరోజు మీరు ఒక అక్కస్తో మాట్లాడుతున్నట్టు ఒక ఈర్ష్య మీలో కనబడతాం. ఈరోజు ప్రజలు పొగుడుతున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి చర్చ జరుగుతుంది, ప్రతిపక్షాల దగ్గర కూడా చర్చ జరుగుతుంది, మీ చుట్టూ ఉన్న నాయకుల దగ్గర కూడా చర్చ జరుగుతుంది. ఆ ఎన్ఐడి వచ్చినప్పుడు అది కనబడుతుంది, ఎన్ఎస్టీఎల్ వైపు వెళ్తే ఆ గేట్ కనబడుతుంది, గోపాలపట్నం వెళ్తే హాస్పిటల్ కనబడుతుంది, అక్కడే ఎంఆర్ఓ ఆఫీసులు కనబడుతున్నాయి, కొత్తగా 2 ఎంఆర్ఓ కార్యాలయాలు. రామూర్తిపేట వెళ్తే ఆ బ్రిడ్జ్ కింద వెళ్ళాలి. ఈరోజు పాత గోపాలపట్నం వెళ్తే ఇంకో బ్రిడ్జ్ అవుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ నా అభివృద్ధి కనబడితే మీరు జలస్ ఫీల్ అయితే నేనా కారణం. దానికి మీరు చెప్పేటువంటి ఏ కట్టు కథైనా ప్రజలు విశ్వసిస్తారా, నమ్ముతారా? కాబట్టి ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడు చేయవచ్చు. సరే, నువ్వు ప్రయత్నం చేశారా, చేయలేదా, విఫలమయ్యారా, వీటి గురించి నేను మాట్లాడటా, నేను విమర్శించట్లా. నాకు ఎదుటి వ్యక్తిని విమర్శించి వచ్చేటువంటి లాభం కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. నేను చేసిన ప్రయత్నం, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహకారం, ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కారం చేయగలిగాను. ముఖ్యంగా ఎక్కువ మందికి పెన్షన్లు ఇప్పించగలిగాము, ఎక్కువ మందికి పట్టాలు ఇప్పించగలిగాను, వేల సంఖ్యలో ఇల్లు ఇప్పించగలిగాను. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్రజలు ఈరోజు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ చెప్పుకుంటున్నారు. దానికి మీరు ఈర్ష్యపడి దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు మిమ్మల్ని
వారు యాక్సెప్ట్ చేస్తారు కదా. రేపు ఎన్నికల్లో ఎట్లాగో తేలుతుంది. దానికి ముందే నువ్వు తాపత్రయపడి ఎక్కువగా బెగ్గరగా అరిచి ఎక్కువగా మాట్లాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది తప్ప మీరు అనుకున్నటువంటి ఏదైతే దాన్ని మాత్రం ప్రజలు విశ్వసించరనేది ముందు గమనించుకోవాలి. ఇక మూడో అంశం చెప్పారు. ఈ రెండింటి అంశాల గురించి ఇంటికి వచ్చి మీ ఇంటికి వస్తాను నిరూపిస్తాను. మన లాస్ట్ టైం కూడా ఒక ఛాలెంజ్ ఇట్లాగే చేశారు ఎన్ఐడి కొత్తలో ఎన్ఎస్టీఎల్ విషయంలో. నేను పూర్తిగా వివరాలతో చూపించాం. ఎప్పటి వరకు ఏ రకం కరస్పాండెన్స్ జరిగింది, ఏదైనా కదలికి వచ్చిందా, అప్పుడే రిజెక్ట్ చేశారు. మీ ప్రతిపాదనలు అన్నీ బుట్టదాకలు. పర్మిషన్లు ఇవ్వాల్సింది స్థానికంగా ఎన్ఎస్టీఎల్ అధికారులు. ఆ యాజమాన్యంతో ఎన్నిసార్లు కూర్చున్నారు, ఎంతవరకు మీ ప్రతిపాదనలు వెళ్ళాయంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయినా మీరే చేయండి. కాబట్టి దాని తర్వాత ఎంత కృషి జరిగింది అనేది ప్రజలందరూ చూశారు. అక్కడ ఏ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ఏం అడిగారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయిస్తేనే కానీ ఆ వాల్ ఓపెన్ చేయడానికి స్థానిక యాజమాన్యం ఒప్పుకోలేదు. మనము ఏ రకంగా ఏ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి దానిలో ఒక అన్ని రకాలు అన్ని కోణాలు చూపించాలి తప్ప మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని పనులు అయిపోతాయి అనుకోవడం కూడా చాలా పొరపాటు. దీనిలో వాళ్ళకుండే అధికారాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర మనం పని చేయించుకోవాలి తప్ప కేంద్ర మంత్రి తీసుకుని వచ్చి కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన గోడలు ఓపెన్ అవ్వవు. అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి స్థానిక నాయకత్వం ఇవ్వాలి. మీరు వైఫల్యం చెందారు. వైఫల్యాన్ని నేను ఎత్తి చూపటంలా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఒక్క అంశం ఇన్ని అంశాలు ఉన్నాయి. అన్నీ నేను మొదలుపెట్టానండి. ఎక్కడో నీకంటే ముందు ఎమ్మెల్యేలు కూడా మొదలుపెట్టారు. నీకంటే ముందు చేసిన వాళ్ళు కూడా చేయలేకపోయినా. నేను ఎవరిని విమర్శించట్లా. ఒక పైడిమాంబు కాలనీ కానీ, ముచ్చిమాంబు కాలనీ, రాజీవ్ కాలనీ, రైల్వే సమస్య, ఎన్నో ఏళ్ల సమస్య. ఈరోజు స్లమ్ క్లియర్ చేసి చక్కగా కట్టుకుంటున్నాను. నేను ఒక అంశం అంటే అందుకనే పుస్తకంలో చూపించాను, పుస్తక రూపంలో తీసుకొచ్చాను. ఒక పుస్తక రూపంలో నియోజకవర్గ అభివృద్ధి ధైర్యంగా ప్రచురించడం జరిగింది 5 ఏళ్ల కాల పరిమితి అయిన తర్వాత. ఈరోజు ఒక విశ్వాసం మరలా నేను ఏం చేయాలనుకున్నా ప్రజలకు చెప్తే ఒక నమ్మకం కలుగుతుంది, ఆ విశ్వాసం కలుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం మీరు 5 ఏళ్ళు పూర్తయినప్పుడు మీరు కూడా పుస్తకం వేసి ఉంటే నమ్మి ఉండేవారేమో. డెఫినెట్గా మీరు వీటన్నిటి గురించి ఆ రోజు ప్రస్తావించి ఉంటే ప్రజలు నమ్మి ఉండేవారేమో. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయాక 10 ఏళ్ళ అభివృద్ధి కనబడుతుందని అనడం కామెడీ అంటుంది. దీన్నే కామెడీ అంటారు. ఆ కామెడీ నువ్వు చేస్తున్నట్టుగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ 2 అంశాలు వారు చెప్పారు, దాన్ని ప్రస్తావించాలని అనుకున్నా. అదే 3వ అంశం, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఛాలెంజ్ విసిరారు మా ఇంటికి రా. నాకు డెఫినెట్గా విజయప్రసాద్ ఇంటికి వస్తే ఎప్పుడూ ఆహ్వానిస్తాం. రండి మన ఇంటికి, విజయప్రసాద్గా ఎప్పుడైనా రావచ్చు. కానీ ఈరోజు దేనిపైన అయితే కామెంట్ చేస్తున్నారు, ఓటర్లు అంటారు, మోసం అంటారు, ఇవన్నీ దొంగలు అంటారు, దోషులు అంటారు, ఇలాంటివి ప్రస్తావించినప్పుడు మీ దొరతనాన్ని కూడా నిరూపించుకోవాలి. నాకు కూడా తెలియదు, చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, చాలా మీడియాలోనే వచ్చినాయి, మీపైన కూడా చాలా కేసులు ఉన్నాయని. అంటే అవి క్రిమినలా సివిలా మనకు తెలియదు. కానీ ఆ కేసులేని ఉంటే మళ్ళీ క్రిమినల్స్ అందరూ మన ఇంటికి వచ్చారని మీరే మళ్ళీ ప్రశ్నిస్తారు. కాబట్టి మీ నిర్దోషిత్వం, అంటే మాకు పైన ఏ కేసులు లేవు, నేను స్పష్టత పర్ఫెక్ట్ పొలిటీషియన్ని, నిస్వార్థ ప్రజాసేవకుడిని, ప్రజాసేవ కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానని మీరు అంటున్నారు. కాబట్టి నా దగ్గర ఏ కేసు లేవు, నేను క్రిమినల్ కాదు, లేకపోతే ఎలాంటివి లేవు అని చెప్పి డెఫినెట్గా మా ఇంటికి రండి. డెఫినెట్గా వచ్చి ఒక కాఫీ టీ తాగి వెళ్ళాల్సిందిగా విజయప్రసాద్ గారిని కోరుతున్నాను. ఇనాక్టివ్ అయ్యాయి ఎలక్షన్ అప్పుడు ఓట్లు చూశారు, 20,000 ఓట్లు ఇనాక్టివ్ అయ్యాయి. నాట్ డిలీషన్, యాడింగ్ కనబడలేదు, ఓన్లీ ఆధార్ సింక్రనైజేషన్. అక్కడి నుంచి వాళ్ళ ఓటర్ ఐడి మారిపోయింది. మీరు పాత ఓట్ కార్డు పట్టుకుని వస్తే ఆ ఓట్ కార్డు కనపడదు, కొత్త ఓటర్ నమోదు వేరే ఐడి వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే మనం అర్బనైజేషన్ వచ్చిన తర్వాత కొంత మైగ్రేషన్ ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళిపోయారా, డోర్ లాక్డ్, ఇవన్నీ బిఎల్ఓస్ సెర్చ్ చేయాలి. ఈరోజు ఇంటెన్షన్లో ఎవరివి పోలా, అంతకుముందు 2 years బ్యాక్ చేసినాయి. ఓన్లీ టెక్నాలజీ చేసిన మిస్టేక్ వల్ల కలెక్టర్ కూడా అనౌన్స్ చేశారు, సుమారు జిల్లాలో 60,000 పోయినాయి. ఆ తర్వాత అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం అనేది ఎవ్రీ 6 months ఉండే ప్రోగ్రెస్ వల్ల చేసుకున్నారు ఆ ప్రాసెస్లో. బట్ ఈ లేటెస్ట్ డిలీషన్స్కి అప్లై చేసినవి మాత్రం ఇంటెన్షన్తో పెట్టుకున్నాయి. Form 7 అప్లికెంట్, అవి అంతకుముందు అవి కాదు. లేదు చెప్పాలంటే ఎవరైనా డిలీట్ చేశారు, పలానా అధికారి డిలీట్ చేశారు, లేకపోతే అధికారికంగా డిలీట్ చేయాలంటే Form 7 అప్లికెంట్ అయ్యి ఉండాలి. ఎవరో ఒక అప్లికేషన్ పెడితే కానీ తీయలేదు. లేకుండా ఉండే అధికారం ఏంటంటే బిఎల్ఓస్ ఇంటికి వెళ్ళి డోర్ లాక్డ్ కానీ ఎవరైనా చనిపోతే, ఇప్పుడు ఒక నేరస్తుడు, దొంగ, దోషి అని అన్నప్పుడు మీ నిజాయితీని చెప్పి రండి, ఎవరు వద్దన్నారు, ఇప్పుడైనా రావచ్చు మీరు. ఎందుకంటే ఎన్నికలు వెళ్తున్నప్పుడు కొన్ని వ్యక్తిత్వాలు కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా పెట్టింది, రూల్ పెట్టింది. ఇది రూల్ కంపల్సరీ. మనం మన గురించి అన్ని వివరాలు బహిర్గతం చేయాలి. నా గురించి బహిష్కరణ చేయాలి, ఎవరు పోటీలో అభ్యర్థులు ఉన్నారో అన్ని విషయాలు బయట. ఇప్పుడు చెప్పలేకపోతే అప్పుడు ఏం చేస్తుంది.
కాబట్టి ఇది ఓటర్ల విషయంలో డెఫినెట్గా ఎన్రోల్ కావాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అందరికీ అర్హత కలిగించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది. ఒకరి ఓటు తీసే అధికారం మా పార్టీ తీసినా దీనిలో వాళ్ళకుండే అధికారాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర మనం పనిచేయించుకోవాలి తప్ప కేంద్ర మంత్రి తీసుకుని వచ్చి కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన గోడలు ఓపెన్ అవ్వు. అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి స్థానిక నాయకత్వం ఇవ్వాలి. మీరు వైఫల్యం చెందారు. వైఫల్యాన్ని నేను ఎత్తి చూపడంలా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఒక్క అంశం ఇన్ని అంశాలు ఉన్నాయి. అన్నీ నేను మొదలుపెట్టానండి. ఎప్పుడు నీకంటే ముందు ఎమ్మెల్యేలు కూడా మొదలుపెట్టాను. నీకంటే ముందు చేసిన వాళ్ళు కూడా చేయలేకపోయినా. నేను ఎవరిని విమర్శించట్లా. ఒక పైడిమాంబ కాలనీ కానీ, ముచ్చమాంబ కాలనీ, రాజీవ్ కాలనీ, రైల్వే సమస్య, ఎన్నో ఏళ్ల సమస్య. ఈరోజు స్లమ్ క్లియర్ చేసి చక్కగా కట్టుకుంటున్నాను. నేను ఒక అంశం అంటే అందుకనే పుస్తకం చూపించాను. పుస్తక రూపంలో తీసుకొచ్చాను. ఒక పుస్తక రూపంలో నియోజకవర్గ అభివృద్ధి ధైర్యంగా ప్రచురించడం జరిగింది 5 ఏళ్ల కాల పరిమితి అయిన తర్వాత. ఈరోజు ఒక విశ్వాసం మరలా నేను ఏం చేయాలనుకున్నా ప్రజలకు చెప్తే ఒక నమ్మకం కలుగుతుంది. ఆ విశ్వాసం కలుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం మీరు 5 ఏళ్ళు పూర్తయినప్పుడు మీరు కూడా పుస్తకం వేసి ఉంటే నమ్మి ఉండేవారేమో. డెఫినెట్గా మీరు వీటన్నిటి గురించి ఆ రోజు ప్రస్తావించి ఉంటే ప్రజలు నమ్మి ఉండేవారేమో. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయాక 10 ఏళ్ళు అభివృద్ధి కనబడుతుందని అనడం కామెడీ అంటుంది. దీన్నే కామెడీ అంటారు. దీన్నే కామెడీ అంటారు. ఆ కామెడీ నువ్వు చేస్తున్నట్టుగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ 2 అంశాలు వారు చెప్పారు, దాన్ని ప్రస్తావించాలని అనుకున్నాను. అదే 3వ అంశం, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఛాలెంజ్ చేసినారు మా ఇంటికి రా. నాకు డెఫినెట్గా విజయప్రసాద్ ఇంటికి వస్తే ఎప్పుడూ ఆహ్వానిస్తాను. రండి మన ఇంటికి, విజయప్రసాద్గా ఎప్పుడైనా రావచ్చు. కానీ ఈరోజు దేనిపైన అయితే కామెంట్ చేస్తున్నారు, ఓటర్లు అంటారు, మోసం అంటారు, ఇవన్నీ దొంగలు అంటారు, దోషులు అంటారు, ఇలాంటివి ప్రస్తావించినప్పుడు మీ దొరతనాన్ని కూడా నిరూపించుకోవాలి. నాకు కూడా తెలియదు, చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, చాలా మీడియాలోనే వచ్చినాయి. మీపైన కూడా చాలా కేసులు ఉన్నాయని. అంటే అవి క్రిమినలా సివిలా మనకు తెలియదు. కానీ ఆ కేసులేని ఉంటే మళ్ళీ క్రిమినల్స్ అందరూ మన ఇంటికి వచ్చారని మీరే మళ్ళీ ప్రశ్నిస్తారు. కాబట్టి మీ నిర్దోషిత అంటే మా పైన ఏ కేసులు లేవు, నేను పర్ఫెక్ట్ పొలిటీషియన్ని, నిస్వార్థ ప్రజాసేవకుని, ప్రజాసేవ కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానని మీరు అంటున్నారు. కాబట్టి నా దగ్గర ఏ కేసు లేవు, నేను క్రిమినల్ కాదు, లేకపోతే ఎలాంటివి లేవని చెప్పి డెఫినెట్గా మా ఇంటికి రండి. డెఫినెట్గా వచ్చి ఒక కాఫీ టీ తాగి వెళ్ళాల్సిందిగా ప్రసాద్ గారు ఆయన చెప్పాలి. నా పైన ఏ కేసులు లేవు, నేను నిర్దోషిని. కేసెస్ ఉన్నవారు అంటే కేసులు ఉన్నాయంటే ఏంటి అభ్యర్థం కదా. ఇప్పుడు మిగిలిన వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నారు. ఆయన పైన ఏమైనా కేసులు ఉంటే నాకు తెలియదు, ఉన్నాయో లేదు నాకైతే తెలియదు. ఆయన చెప్పాలి. ఇంతకుముందు నేను చేసిన అభివృద్ధి తను చేస్తాను. ఇప్పుడు అదే కామెడీ అంటున్నాను. మీకు అర్థం కదా, ఓన్లీ కామెడీ అన్నాను, ఒకటే పదం. కామెడీ అంటే ఏంటి, అదే కదా కామెడీ. నువ్వు బుక్ ఎందుకు వేసుకోలేదు? ఎప్పటికైనా శిక్షార్హం కదా, ఇప్పటికైనా శిక్ష పడుద్ది. దానికి ఇచ్చారు, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు డైరెక్ట్ గా 7 ఏళ్ళు జైలు శిక్ష. ఎవరి ఓటు హక్కునైనా తీసేసే అధికారం అంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారు. దానికి ఇప్పుడు భయపడుతున్నారు. భయపడుతుంది వీళ్ళు కాదు, కింద పాపం నాయకులు ఎవరు చేయించారు వాళ్ళపై మీరెందుకు? చేయించిన వాళ్ళు హైదరాబాద్ నుంచి చేశారు, బెంగళూరు నుంచి చేశారు, విశాఖపట్నం నుంచి చేశారు, ఏ నెట్వర్క్ నుంచి చేశారు, అది కూడా అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో పార్ట్. కాబట్టి నా ఆందోళన ఏంటంటే ఇన్ని తొలగించబడ్డాయి. ప్రజలందరూ తెలుసుకుని ఒకసారి ఓటర్ని సరిచూసుకోండి. తొలగించిన వాళ్ళు ఎవరైనా ఓటు హక్కు కలిగించారని నేను ప్రెస్ మీట్ పెట్టాను. మోసం చేసిన వాళ్ళని అంటున్నా, మీరెందుకు భుజాలు తడుకున్నారు? అంటే మీరు ప్రేరేపించారా? మీరే ఈ లిస్ట్ ఇచ్చారా? ఈరోజు క్లియర్ కట్గా ఇంటర్నెట్ నెట్లో పెట్టిన అప్లికేషన్ ఆన్లైన్